సంఖ్యాకాండము 16వ అధ్యాయము. లేవికి ముని మనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములును పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులును సమాజ ప్రధానులునైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పనిలేదు, ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియచేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. ఇలాగు చేయుడి, కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్నియించి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పనిలేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనగనేలా అనెను. అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలెనని పాలుతేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మను తీసుకుని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వము చేయుటకు నీకు అధికారము కావలెనా? అంతేకాదు, నీవు పాలుతేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మను తీసుకుని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకియ్యలేదు. ఈ మనుషుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకము, ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేసెను. మరియు మోషే కోరహుతో, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలవవలెను. మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకుని వాటిలో అగ్నియించి వాటి మీద ధూపద్రవ్యము వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా, వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడువైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కోరహు దాతాను అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్లగా ఇశ్రాయేలీల పెద్దలు అతని వెంట వెళ్లిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఇండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల
నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అబీరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము మీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీలందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలీలకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరహు వలెను అతని సమాజము వలెను కాకుండునట్లు ఇశ్రాయేలీలకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను. మరునాడు ఇశ్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజము నొద్దకు వెళ్లి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలుపెట్టెనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టియుండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను. సంఖ్యాకాండము 17వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఎలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీలు
మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా, వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికిచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా, లేవీ కుటుంబపు దైన అహరోను కర్ర చిగిర్చియుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలీయులందరి ఎదుటికి తేగా, వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవవుదువు. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అలాగుననే చేసెను. అయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లనిరి, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతిమి, మేమందరము నశించిపోతిమి. యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును, మేము అందరము చావవలసి ఉన్నదా అని పలికిరి. సంఖ్యాకాండము 18వ అధ్యాయము. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకొని రావలెను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారము ఎదుట సేవ చేయవలెను. వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠము నొద్దకైనను సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవ విషయములో దాని కాపాడవలెను. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. అప్పుడు ఇశ్రాయేలీల మీదికి కోపము రాదు. ఇదిగో నేను ఇశ్రాయేలీల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకుని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోనూ అడ్డతెర లోపలి దాని విషయంలోనూ యాజకత్వము జరుపుచూ సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చియున్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణశిక్షనందును. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్ఠార్పణములను కాపాడు పని నీకిచ్చియున్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకును నేనిచ్చియున్నాను. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా వారి నైవేద్యములన్నిటిలోనూ వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నీయు నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైనవగును. అతి పరిశుద్ధ స్థలములో మీరు వాటిని తినవలెను. ప్రతి మగవాడును దానిని తినవలెను. అది నీకు పరిశుద్ధముగా ఉండును. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు ఇశ్రాయేలీలు అల్లాడించు అర్పణములన్నీయు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడ వలన వాటినిచ్చితిని. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చితిని. వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవియగును. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ఇశ్రాయేలీలలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. మనుషులలోనిదేమి జంతువులలోనిదేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలుచూలు నీదగును.
అయితే మనుష్యుని తొలిచూలు పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. అపవిత్ర జంతువుల తొలిచూలు పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెల నాటికి నీవు ఏర్పరచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరము యొక్క తులపు పరిమాణమును బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలెను. తులము 20 చిన్నములు. అయితే ఆవు యొక్క తొలిచూలిని, గొర్రె యొక్క తొలిచూలిని, మేక యొక్క తొలిచూలిని విడిపింపకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తమును నీవు బలిపీఠం మీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెను. గాని వాటి మాంసము నీదగును. అల్లాడింపబడు బోరయు కుడి జబ్బయు నీదైనట్లు అదియు నీదగును. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని. అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీల యొక్క 10వ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై యుందురు. ఇశ్రాయేలీల మధ్యను వారికి స్వాస్థ్యమేమీయూ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పించు 10వ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవీయులతో ఇట్లనము, నేను ఇశ్రాయేలీల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన 10వ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ 10వ భాగములో 10వ భాగమును యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలెను. మీకు వచ్చు ప్రతిష్ఠార్పణము కళ్లపు పంట వలెను ద్రాక్షల తొట్టి ఫలము వలెను ఎంచవలెను. అట్లు మీరు ఇశ్రాయేలీల యొద్ద పుచ్చుకొను మీ 10వ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను. మీకియ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత మిగిలినది కళ్లపు వచ్చు బడివలెను ద్రాక్ష తొట్టి వచ్చు బడివలెను లేవీయులదని ఎంచవలెను. మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును. ఎలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము. మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత దానిని బట్టి పాపశిక్షను భరింపకుందురు. మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము. సంఖ్యాకాండము 19వ అధ్యాయము. యెహోవా మోషే అహరోనులకు ఈలాగ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడి మోయినదియునైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలనని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెము వెలుపలికి దాని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయను దహింపవలెను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను.
అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుక్కుని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై యుండును. దాని దహించినవాడు నీళ్లతో తన బట్టలు ఉదుక్కుని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై యుండును. మరియు అపవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దాని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడై యుండును. ఇది ఇశ్రాయేలీలకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై యుండును. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకుని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీలలో నుండి కొట్టివేయబడును. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు. వాని అపవిత్రత ఇంకా వానికుండును. ఒకడు ఒక గుడారంలో చచ్చిన ఎడల దాని గూర్చిన విధి ఇది: ఆ గుడారంలో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారంలో నున్నది యావత్తును 7 దినములు అపవిత్రముగా నుండును. మూతవేయబడక తెరచియున్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వానినైనను, శవమునైనను, మనుష్యుని ఎముకనైనను, సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడై యుండును. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకొనవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారం మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న మనుషుల మీదను ఎముకనే గాని, నరకబడిన వానినే గాని, శవమునే గాని, సమాధినే గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలెను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలెను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకొని తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును. అపవిత్రుడు పాపశుద్ధి చేసుకొనని ఎడల అట్టి మనుష్యుడు సమాజంలో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచెను. పాపపరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు. వాడు అపవిత్రుడు. వారికి నిత్యమైన కట్టడ ఏదనగా పాపపరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. పాపపరిహార జలమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము. దాని ముట్టు మనుషులందరూ సాయంకాలం వరకు అపవిత్రులై యుందురు. కీర్తనల గ్రంథం 39వ కీర్తన. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ముంచుకొందుననుకొంటిని. నేను ఏమీయూ మాటలాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగానుంటిని. అయినను నా విచారము అధికమాయెను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని: యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసియున్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుచుందురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను.
నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయుము. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించున్నప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినయ్యున్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. మార్కు సువార్త 15వ అధ్యాయము. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరినూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు, యూదుల రాజవు నీవేనా అని ఆయనను అడుగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి, మరలా నీవు ఉత్తరమేమియో చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో వారు కోరుకొనిన యొక్క ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచూ వచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగెను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగెను. వారు వానిని సిలువ వేయుమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యము చేసెనని వారిని అడుగగా, వారు వానిని సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరం లోపలికి తీసుకొని పోయి సైనికులనందరినీ సమకూర్చుకొనిన తర్వాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళూని ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరి నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాండ్రునకును రూఫునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము. అంతటా బోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారు ఆయనను సిల్వ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. ఆయనను సిల్వ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి. మరియు కుడివైపున ఒకనిని, ఎడమవైపున ఒకనిని, 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తమ తలలు ఊచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు, వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు,
ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడనిరి. ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి ఏలియా వీని దింపవచ్చునేమో చూతమనెను. అంతట యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణం విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలనేకులును వారిలో ఉండిరి. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతనిని అడిగెను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. అతడు నారబట్టకొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేనే మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి.